నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సతీష్ గారు, మీరు ఈ విశ్వ హిందూ పరిషత్ సంబంధించి నేషనల్ ట్రస్టీగా మీ సేవలను అందిస్తున్నారు. ఈ అవకాశం ఎట్లా వచ్చింది? ఈ సేవలు అందించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్టీగా నన్ను అపాయింట్ చేయటం ఇప్పటికీ నేను ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు. ఎలా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చేసిన సర్వీస్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి ఒకరోజు మిలింద్ పరండే అని వారు విశ్వ హిందూ పరిషత్లో సెక్రటరీ జనరల్గా ఉన్నారు. వారు వచ్చి నాకు ఆఫర్ చేయటం జరిగింది. నేను ఇప్పుడు దాంట్లో విశ్వ హిందూ పరిషత్ గురించి అసలు నాకేం ఓనమాలు తెలీదు, నేను ఎలా అర్హుడిని అని చెప్పి వారిని అడిగితే, ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన సర్వీస్ని చూసి మేము మీకు ఆ పోస్ట్ ఇచ్చాము, మీరు చేసే సర్వీస్లో విశ్వ హిందూ పరిషత్ కూడా ఒక పార్ట్గా మీరు అనుకుని ముందుకెళ్ళండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అక్కడ నుంచి విశ్వ హిందూ పరిషత్తు కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల కేసరపల్లిలో హైందవ మహాసభని విజయవాడలో దగ్గరలో పెట్టడం జరిగింది. దానికి కూడా అందరం అది సక్సెస్ అవడానికి గట్టి ప్రయత్నాలు చేశాం. దానిలో భాగంగా నేను కూడా నా వంతు సహాయ సహకారాలు అందించాను. విశ్వ హిందూ పరిషత్తు ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నేను నా పుట్టుకొండ సతీష్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా కానివ్వండి, లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా కానివ్వండి, ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసే సర్వీస్తో పాటు విశ్వ హిందూ పరిషత్ ద్వారా కూడా హిందువులకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్లో ముందుకెళ్దాం అనేది ఒక ఆలోచన నాకుంది. ఆ ప్రకారం ఇప్పుడు ముందుకెళ్తున్నాను. ఇదేమన్నా ఒక్క వర్గానికి మాత్రమే దగ్గరయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటాయి, లేదంటే మీరు చాలా యాక్టివిటీస్ ద్వారా ఎన్నో వర్గాల వారిని, ఎన్నో మతాల వారిని ఆదరించారు మీరు? దానికి దీనికి ఏమైనా అడ్డంకి ఏమైనా ఉంటుంది అంటారా? మీ అసలు అది ఏ రకమైన అవకాశం ఉందండి? నా సొంత ఫౌండేషను ద్వారా దగదారు అందరికీ చేస్తాను. విశ్వ హిందూ పరిషత్తులో నేను ఒక భాగంగా ఒక పదవి ఉంది కాబట్టి ఆ వ్యవస్థకి సరిపడే ఉన్న వ్యక్తులకు కానివ్వండి, ఆ ఆర్గనైజేషన్కి ఉపయోగపడే పనులు కానీ చేయటం నా బాధ్యత. నేను హిందువుగా ఉంటూ విశ్వ హిందూ పరిషత్తులో భాగంగా నేను చేయదగిన సేవా కార్యక్రమాలన్నీ నేను చేయటం నా బాధ్యతగా భావిస్తున్నాను. మీరు పర్టికులర్గా హైందవ ధర్మానికి, ఆధ్యాత్మికకి పెద్దపీట వేస్తూ ఉంటారు. దేవాలయాలకి ఎన్నో విరాళాలు ఇచ్చున్నారు. అంటే మీ టైంని ఎట్లా కేటాయించుకుంటారు? ఈ సేవా కార్యక్రమాలకి, ఆధ్యాత్మికతకి, అట్లాగే మీ వ్యాపారానికి ఎట్లా మీ టైంని కేటాయించారు? ఎంత గొప్పవాడైనా టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే దానికి అసలు ఇబ్బంది ఉంటుందండి. అట్లాగే ఈ హైందవ కార్యక్రమాలు ఇటువంటి అనేది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. మా గన్నవరం కాన్స్టిట్యున్సీలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ ఎన్నో దేవాలయాలకి అభివృద్ధికి సహకరించాను. అట్లాగే అన్నిటికన్నా నేను కానీ మా కుటుంబం కానీ చేసేది, దుర్గమ్మ భక్తులు దసరా టైంలో కాలినడకన కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి పాదయాత్రతో నడుచుకుంటూ ఒడిశా నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఒరిస్సా దగ్గర బరంపురం దగ్గర నుంచి కూడా బయలుదేరి విజయవాడ దుర్గమ్మ దర్శనం కోసం వస్తూ ఉంటారు. వారందరికీ సుమారు 16 సంవత్సరాల నుంచి ఆ దేవీ నవరాత్రుల టైంలో అన్ని రోజులు 24 గంటలు అన్నదాన శిబిరం, వైద్య శిబిరం, వసతి సౌకర్యం అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని లక్షల మందికి నేను అన్నదానం చేశానే తృప్తి ఉంది. అది చాలా తక్కువ మందికి అటువంటి అదృష్టం వస్తుంది. ఆ అదృష్టం నాకు వచ్చిందని చెప్పి నేను ఆనందపడుతున్నాను. పదవికి సంబంధించి మీరు ఆశించకుండా ముందుకెళ్తున్నారు కదా, సీక్రెట్? మొదటి నుంచి నేను కొన్నాళ్ళు సీరియస్ పాలిటిక్స్లో కూడా ఉన్నాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు పదవి అనేది నేను అసలు ఆశించలేదు. మనం సర్వీస్ చేసుకుంటా నలుగురు ఉపయోగపడి వెళ్తే అదే చాలా పెద్ద పదవిగా నేను భావించాను. ఇప్పుడు అట్లాగే వెళ్తాను, ముందు ముందు కూడా నేను అట్లాగే ఉంటాను. ఎన్నో అవకాశాలు నాకు పదవులు తీసుకోవటానికి వచ్చిన అవకాశాలను కూడా నేను వద్దనుకునే దూరంగా జరిగాను. మరి మిమ్మల్ని మీరు దేని నుంచి స్ఫూర్తి పొందుతూ ఉంటారు ఏ రోజుకి ఆ రోజు? మొట్టమొదట నా కుటుంబం నాకు ఇచ్చే సపోర్టు, అట్లాగే స్నేహితులు, అట్లాగే నా ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్, ఇటువంటి వాళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్తోనే నేను దగ్గర కొన్ని లక్షల మందికి ఉపయోగపడగలిగా అనే సంతృప్తి నాకుంది. ఈ సంతృప్తి ముందు నాకు వేరే ఏ పదవి వచ్చినా అది చెందే అని నేను భావిస్తాను. వ్యాపార రంగంలో కూడా మీరు చరిత్ర సృష్టించారు. చాలా అవార్డులు కూడా మీకు వరించాయి, ప్రభుత్వం ద్వారా మీరు అందుకున్నారు. వాటి గురించి కొన్ని వివరాలు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, బిజినెస్ రంగంలో ఒక చరిత్ర సృష్టించాలనుకున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏముండాలి? అంటే వ్యాపార రంగంలో చరిత్ర సృష్టించాలంటే హార్డ్ వర్క్ కావాలి, దాంతోపాటు లక్ కూడా కలిసి ఉండాలి. ఈ రెండు కలిస్తేనే సక్సెస్ అవుతారు.
నా వరకు నేను ఇప్పటివరకు చేసిన బిజినెస్లు చేస్తున్న వ్యాపారాల్లో ఆ రెండు నాకు కలిసి వచ్చి నేను వ్యాపార రంగంలో సుమారు ఇప్పుడు నా దగ్గర ఒక 1000 మంది పైన ఎంప్లాయ్మెంట్ ఉండేటి నేను చేసుకోగలిగానంటే ఈ రెండిటి కారణమే. సార్ మీ ట్రస్ట్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, అన్ని రంగాల వారికి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ ట్రస్ట్ నెలకొల్పడానికి కారణం ఏంటి సార్? అంటే అంతకుముందు నేను లయన్స్ ఆర్గనైజేషన్ కానీ నా గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ అనేది ఉండేదండి. దాని ద్వారా ఎక్కువ సమాజానికి ఉపయోగపడే అన్ని సేవలు చేశాను. కోవిడ్ తర్వాత కోవిడ్లో పడిన బాధలు, వాళ్ళకున్న ఒక జబ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం ఆస్తులు అమ్ముకునే విధానం ఇటువంటి అన్నీ చూసిన తర్వాత కొందరికైనా నా ట్రస్ట్, నా కష్టార్జితం, నా స్నేహితుల కష్టార్జితం ద్వారా కొందరినైనా ప్రాణాలు నిలబెట్టాలనే ఒక ఆలోచనతో ఈ పుట్టుకుంట సతీష్ హెల్త్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయటం, దాంట్లో కొందరు డాక్టర్లను ఇన్వాల్వ్ చేయటం, దాని ద్వారా హెల్త్ క్యాంపులు ఆర్గనైజ్ చేయటం, అట్లాగే కొందరు చిన్నపిల్లలకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అయ్యే వరకు మన ట్రస్ట్ ద్వారా మనం సహాయం అందివ్వటం, ఇటువంటి ఎన్నో ఇప్పుడు మనం చేస్తున్నాము. అట్లాగే మనకు అవకాశం ఉన్నంత వరకు అనవసరపు ఖర్చులు తగ్గించుకుని ఇటువంటిది వాటి ద్వారా పేదలకు ఉపయోగపడదాం అనే ఆలోచనతోనే ఈ ట్రస్ట్ ముందుకెళ్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ.